పరిశుద్ధ గ్రంథం తెరచండి అందరూ కూడా. 2వ రాజులు గ్రంథం 4వ అధ్యాయం ఇదే 1వ వచనం నుంచి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుల లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తమ కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి ఈ సమయం నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదునైనా నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని, నన్ను స్థిరపరచమని, నన్ను సరిచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విధవరాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరంటే వాళ్ళ భర్త. 4వ అధ్యాయం 1వ వచనమమ్మ, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఎవరంట ఇప్పుడు ఆయన? ఆమె భర్త ఎవరంట? యెహోవా యందు భక్తి గలవాడు. ఈ విధవరాలు యొక్క భర్త ఏందంట? దేవునికి భక్తిపరుడు, చాలా భక్తి గలవాడు. అయితే ఆ భక్తి గలవాడు ఏమైపోయినాడమ్మా? చనిపోయినాడు. ఆ భక్తి గలటువంటి భర్త ఏమైపోయినాడు? చనిపోయినాడు. భక్తి గల భర్త చనిపోయినటువంటి మరుక్షణమే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తర్వాత వచ్చిన 2వ వచనం చూడైనా మొదటి వచనంలోనే కొంచెం తన 2 కుమారులను తన దాసుటగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు. ఇప్పుడు భక్తి గల భర్త చచ్చిపోతానే దేవుడు ఇప్పుడు ఆడ ఎవరిని పంపించినాడు? ఎలీషాను పంపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఇదే ఈరోజు నా ప్రసంగం. ఒకవేళ ఈరోజు మనం ఈ లోకంలో మరణించిన మన భక్తి దేవుని కృపను బట్టి మన బిడ్డలను బతికిస్తుంది. ఇక్కడ ఈయన దేవుని యందు భక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన భక్తిని మెచ్చి తన కుటుంబము కష్టాల్లో ఉంటే, తన కుటుంబము అప్పుల సమస్యల్లో ఉంటే, అప్పులోడు వచ్చి ఏమంటున్నాడంట? అప్పులోడు ఇంటి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటమ్మా? నీ పిల్లలను నా కాడికి పంపు, నీ 2 కొడుకులను నా కాడికి పని చేయనికి పంపు అని వాళ్ళ అమ్మతో వార్నింగ్ ఇచ్చిపోతా ఉన్నాడు. ఎవరుమా? అప్పులవాడు. ఎవరు? అప్పులవాడు. ఆ విషయం అంతా కూడా ఇప్పుడు ఈమె ఎలీషాకు చెప్పింది. అప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, చూడండి 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఎన్నున్నాయంట? బాగా గమనించండి, నేను బాగా అడుగుతున్నాను మిమ్మల్ని. నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప ఏం లేదంటమ్మా? భూమి లేదంట, బంగారు లేదంట, వస్త్రాలు లేవంట, పశువులు లేవంట, ఆవులు, ఎద్దులు, ఎనుములు లేవంట, ఉద్యోగాలు లేవంట, ఏమి లేవంట ఆ ఇంట్లో. కానీ ఏముందంటే భక్తి ఉంది ఆ ఇంట్లో. హల్లెలూయా. ఏముందమ్మా ఇంట్లో? భక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలీషాను పంపించినాడు కదా. ఆ ఇంట్లో ఏముందని ఎలీషా అడుగుతున్నాడు. ఏముందమ్మా మీ ఇంట్లో? ఈరోజు మన జీవితంలో భక్తి తప్పక అన్నీ ఉన్నాయి మన ఇంట్లో. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఇదే.
ఈ భక్తి గలవాడు తన కుటుంబం కొరకు రాత్రింపగలు భక్తి చేసి కాపాడుకొని ప్రార్థన చేసుకుని మొరపెట్టుకున్నాడు. సమయమంతా దేవునితో గడిపాడు. చనిపోయినాడు. దేవుడు తన ప్రార్థన విని మరుక్షణమే ఎలీషాను పంపించినాడు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు. భక్తి చేసే వారి ఎడల దేవుడు కృప చూపిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎలీషాను అడుగుతా ఉంది. ఎలీషా అడుగుతా ఉన్నాడు, అవని ఏమ్మా మీ ఇంట్లో ఏముండే చెప్పు, నేను ఏం చేయాలో చేస్తా, నాకు దేవుడు మంచి తలాంతి ఇచ్చినాడు, నేను ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతాయి, నా వల్ల నీకేం కావాలో చెప్పు, నీ ఇంట్లో ఏముండే చెప్పు. మా ఇంట్లో ఏమీ లేవు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. నూనె కుండ ఒక్కటే ఉంది ఆ ఇంట్లో, ఇంకేమి లేవు ఆ ఇంట్లో. అన్నీ కూడా ఏదో చిన్న చిన్న అవసరం కూడా మాత్రమే ఉన్నాయి అంతే. నూనె కుండ ఒక్కటే ఉందంటంగా, అంటే ఇంకా అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇంట్లో సరుకులు లేవు, ఇంట్లో ఉప్పు కారం లేదు, దేని మీద ఆశ లేదు వాళ్ళకి. అప్పులన్నీ చేసిపోయినాడు భర్త. ఏం చేసిపోయినాడు? అప్పులు. భర్త చేసిపోయినాడు, చచ్చిపోయినాడు. అప్పులన్నీ చేసి భార్య మీద పడింది, బిడ్డల మీద పడింది. నిజం చెప్పండి, ఒకవేళ ఈ కాలంలో ఉండే భర్త అప్పులని చేసి చచ్చిపోతే భార్య కడతదా? పిల్లలు కడతారా? బంధువులు కడతారా? స్నేహితులు కడతారా? నీ వంశం నా వంశం అంటారు కదా, నీ వంశములు కడతారా? మీ సార్లు కడతారా? మీ నాయకులు కడతారా? మీ అధికారి కడతాడా? ఏమి కూడా కట్టరు. నీ ఇంటికి తాళం వేసుకొని నిన్ను బయటికి దొబ్బేంత వరకు వాళ్ళకి నిమ్మలం ఉండదు. వాళ్ళకి కావాల్సిన డబ్బు నువ్వు రోడ్డున పడు, నువ్వు అడక తింటావో, నువ్వేం చేసుకుంటావు మాకు సంబంధంలే, నా అప్పు నాకు తీరాలా. ఎంత పని చేసినావురా, సచ్చినా కూడా మాకు నిమ్మలం లేకుండా చేసినావు కదరా దుర్మార్గుడా. ఈరోజు మనం మన భర్తలను ఇప్పటికి కొంతమంది తిట్టుకుంటా ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళని. ఉన్నప్పుడు సుఖం లేకపోయి, లేనప్పుడు సుఖం లేకపోయి, ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టలే, లేనప్పుడు మాకు అన్ని మీద కష్టాలు వేసిపోయినాడు, అప్పులని మిందేసిపోయినాడు, మమ్మల్ని అంటే ఎవరు లెక్క చేయడంలా, అది ఇదని చెప్పి ఇప్పటికీ చాలా మంది చనిపోయినటువంటి వారి మీద ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద ఏడుస్తారు, నాయన మీద ఏడుస్తారు, అమ్మ మీద ఏడుస్తారు. ఇప్పటికీ చాలా మంది భక్తి లేని కుటుంబాలలో ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అందుకే మనకు శ్రమలు. హల్లెలూయా. అందుకే శ్రమలు, ఇంకేమి లే విషయం ఇదే. మీకు అందుకే మిమ్మల్ని అడిగింది, మన ఇంట్లో ఎందుకు శ్రమలు ఉన్నాయంటే మనలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి, మన ఇంట్లో అన్నిటికంటే భక్తి లేదు కాబట్టి, మన జీవితంలో సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నాం, గమ్యం చేరలేకున్నాం. మన శ్రమల నుంచి, మన సమస్యల నుంచి మనం విడుదల పొందుకోలేకపోతా ఉన్నాం. అయితే ఈమె దగ్గర ఒట్టి నూనె ఉంది. ఎలీషా అన్నాడు, సరే ఆ నూనె ఉంటే ఇంకా నాకు చాలు. రే పిల్లలు పోయి ఎవరెవరు అందరు ఇరుగు పొరుగు ఇంటికాడికి పోయి ఎవరెవరు ఖాళీ గిన్నెలని తీసుకొని రాపోండి, కుండలు తీసుకొని రాపోండి, పాత్రలు తీసుకొని రాపోండి, పోయి ఖాళీటన్ని. వీళ్ళు పిల్లలు నోటి మీద ఏం వేసుకొని చెప్పినట్టు పోయి తీసుకొని వచ్చినారు. తెచ్చి ఇంట్లో పెట్టి చెప్పినాడు ఎలీషా, ప్రార్థన తలుపు మూసుకొని ఆ మిగిలిన కొంచెము నూనె ఆ ఒట్టి పాత్రలో పోయండి. దేంట్లో పోయమన్నాడమ్మా? ఒట్టి పాత్రలో పోయండి. పాత్రలో పోస్తూ ఉంది, ప్రార్థన చేసుకొని పోస్తూ ఉంది. గిన్నెలు నిండిపోతూ ఉన్నాయి, పాత్రలు నిండిపోతూ ఉన్నాయి, పక్కింటలు తెచ్చిన డేక్షాలు అన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. 6వ వచనం ఆయన పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు ఏమన్నాడమ్మా? మరి ఏమీ లేవని చెప్పాను. తర్వాత ఏమైందంట? అంతలో నూనె ఏమైందంటమ్మా? నిలిచి పోయిందంట. ఎందుకు నిలిచిపోవాలా? దేవుడు మనల్ని సోమరిపోతలు చేసేవాడు కాదు. మీకు గిన్నె నిండి పొల్లుతుంది. ఎప్పుడు నువ్వు భక్తి గల జీవితం చేస్తే, దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం జీవిస్తే నీ గిన్నె నిండి పొర్లుతుంది. ఇక్కడ ప్రభు మనల్ని సోమరిపోతలు చేసేవాడు. నూనె నిలిచిపోయాను అంటే ఇప్పుడు ఆ నూనెంత అమ్ముకున్నాక, నూనెంత చేసుకున్నాక, అప్పులని కట్టుకున్నాక ఆ మిగిలిన నూనెను మళ్ళీ అమ్ముకొని దాంతో బతకండి. బతికినాక వచ్చిన డబ్బులతో మళ్ళీ వ్యాపారం చేసుకుంటారు, ఏం చేసుకుంటే మీ ఇష్టంగా. నూనె మాత్రం ఏమైంది? ఇప్పుడు ఇక్కడ నిలిచిపోయింది. దేవుడు ఒక్కసారి మనకు అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలా.
ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు, జీవితం మార్చుకోవడానికి, బ్రతుకు మార్చుకోవడానికి. మీ ఇంట్లో కొంచెం ఉంటే దేవుడు సమృద్ధిగా నడిపించినాడు. అయ్యా నాకు గర్భఫలం లేదంటే గర్భఫలం ఇచ్చినాడు. అయ్యా నాకు ఇది బాగలేదు అది బాగలేదంటే దేవుడు నీ జీవితాన్ని అన్ని జరిగిస్తా వచ్చినాడు. ఈరోజు నిలిచిపోయినాడు ఆయన. నువ్వు బాగుపడతావా, ఇంకా ఎదుగుతావు, నీ కాళ్ళ మీద నిలబడతావని ప్రభువుని చూస్తూ ఉన్నాడు. మనం మాత్రం ప్రతిదీ దేవా 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 దేవా. ఈడేమో నూనె నిలిచిపోయిందంట. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు చదవండి ఒకసారి. ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఏం చెప్పినాడు? ఇప్పుడు ఏమో నూనె ఆగిపోతానే పోయిందంట. పోయి అడిగిందంట, ఏంది నూనె ఆగిపోయింది అంటే ఆయన అన్నాడు, నూనె గురించి ఇంకా మాట్లాడలే, నూనె మళ్ళా వచ్చదిపో, మళ్ళా కారుతదిపో దేశాల్లోంచి, నువ్వేం టెన్షన్ పడాకు అని సుత్త చెప్పలే ఎలీషా. ఏం చెప్పినాడమ్మా, నీవు పోయి ఆ నూనె నమ్మి ఏం తీసుకోమన్నాడు? నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మిగిలింది ఎంత మిగిలింటది మా మహా అంటే కొంచెం మిగిలింటది, అది అమ్ముకోమంటారు. కొంతమందికి ఎంత డబ్బు వచ్చినా కూడా సాల్దు, ఎన్ని చేసినా కూడా సాల్దు కదా. ఎన్నో ఖర్చులు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆడంబరాలు, ఎన్నో కోరికలు, ఇట్లాంటివి ఎన్నో మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం చాలా మందిని. ఇక్కడ కూడా ఇక్కడ ఎలీషా అంటా ఉన్నాడు, అమ్ముకొని బతకండి. ఇంకా నూనె అయిపోయినాక ఇప్పుడు డబ్బులు చేతికి వస్తుందా రాదా? ఏమ్మా నూనె అమ్ముకుంటే డబ్బులు వస్తుందా రాదా? వస్తుంది. వచ్చిన డబ్బులను నీకాడ 5 రూపాయలు వస్తే నువ్వు దాన్ని 10 రూపాయలు చేసుకోవాలి. నువ్వు 5 రూపాయలు దిగమింగితే ఏమవుతావు? మళ్ళా నువ్వు యాడ మొదలైనవో మళ్ళా ఆడికే వచ్చి పడతావు. ఇక్కడ ఎలీషా ఇప్పుడేమో తలుపు తట్టి సహాయం చేసినాడు. ఎవరి భక్తిని బట్టి? ఆ విధవరాలు యొక్క భర్త భక్తిని బట్టి దేవుడు వారి మొరలు ఆలకించి ఎలీషాను పంపించినాడు. ఈ విధవరాలకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఎలీషా విని ఎలీషా తన సమస్యలను తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలంటే దేవుడు ఒకసారి నీ ఒట్టి పాత్రలో నూనె పోసినప్పుడు ఆ నూనె ఆగిపోతుంది. నువ్వేం చేయాలంటే ఇంకా ఆ నూనెను అమ్ముకొని ఆ వచ్చిన దాంతో నువ్వు 5 రూపాయలు వస్తే దాన్ని 10 రూపాయలు చేసుకోవాలా, 10 వస్తే 20 చేసుకోవాలి, 20 వస్తే 40 చేసుకోవాలా. అంతేగాని ఇంకా ప్రతిదీ ప్రభువా నువ్వు ఇచ్చిన నూనె అమ్ముకొని వచ్చినా ఆ వచ్చిన లెక్కంతా తినేసినా అరిగించినా మళ్ళా నూనె పోచవా నాకు పోచడా పోయాడు. ఈరోజు మనం అంతే. ప్రభు ఎంత ఇచ్చినా మనకు చాలడంలా, ప్రభు ఎంత చేసినా మనకు చాలడంలా. ఆశ లేని బ్రతుకులు, తృప్తి తీరని బ్రతుకులు ఇంకా మనకు సమృద్ధి ఇంకా మనకు పొందుకోలేకుండా. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క లోకాశలు ఉన్నాయి మనకు. అయితే ఈ విధవరాలు విషయంలో, విధవరాలు మీకులాగా అందంగా రెడీ అవుతుందా? ఏమ్మా బంగారు వేసుకుంటుందా? మంచి రంగురంగుల చీరలు కట్టుకుంటుందా? ఏమ్మా మెట్టలు పెట్టుకుంటుందా? గజ్జలు వేసుకుంటుందా? గాజులు వేసుకుంటుందా? కమ్మలు పెట్టుకుంటుందా? ఇప్పుడు పెట్టుకుంటున్నారులే చాలా మంది. అన్ని ఇప్పుడు స్టైల్ మారిపోయింది, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు ఆ స్థితి కాదు. ఒకప్పుడు భార్య అంటే మొగుడు చచ్చిపోతాను వెంటనే ఏ చీర కట్టుకుంటారమ్మా? తెల్ల చీర అయిపోయి మొత్తం ఒక్కసారి పలక కొడితే అయిపోయి ఇంకా గాజులు వేసుకోరు. ఇంక అయిపోయి వాళ్ళ బ్రతికే పాపము శూన్యంగా. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకు ఈరోజు ప్రభు విధవరాల గురించి చెప్తున్నాడంటే, విధవరాలు ఏ రీతిగా అయితే పైనున్నవన్నిటినీ తీసేసుకుంటుందో మనము కూడా మనకు పైనవన్నీ తీసేసుకొని విధవరాలు లాగా బతకాలా. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమైందమ్మా? మనము కూడా ఈ బయటున్న వాటిని వదిలి లోపల కేవలం దేవుని మాత్రమే స్తుతించాలి. మనం ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. మనం ఈ పైన దేహం అంతా ఎప్పటికీ విధవరాలు వల్ల ఏమీ లేనట్టుగా మనం ఉండాలా. ఇప్పుడు ఆ ఇంట్లో ఏమీ లేవంట. మీరు ఏమీ లేకుంటే ఇంక మీరు ఉంటారా నిమ్మలంగా? భర్తను నిమ్మలంగా ఉన్నిచ్చరా? భార్య నిమ్మలంగా ఉన్నిచ్చరా? పిల్లలు నిమ్మలంగా ఉన్నిచ్చరా? నీలేం. మనం అప్పు కానీ సొప్పు కానీ మనం ఎన్ని రకాలుగైనా ముందుకు పోతాం.
కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరి ఇప్పుడేమో మీరు విధవరాల్లాగా బయట ఆశలన్నీ తీసేసుకోండి, తెల్లని వస్త్రము ధరించుకోండి, పరిశుద్ధంగా ఉండండి, మీ దేహమునకు మలినం అంటకుండా చూసుకోండి, పాపం అంటకుండా చూసుకోండి, అనేకమైనటువంటి లోక సంబంధమైన జీవితం మనకు అంటకుండా చూసుకోండి అని ప్రభు ఈరోజు మనకు ఒక విధవరాల గురించి బోధిస్తూ ఉన్నాడు. తన కళ్ళ ముందటువంటి కుమారుల భవిష్యత్తు కోసం, తన కళ్ళ ముందటువంటి కుమారులు ఎక్కడ దాసులైపోతారో, ఎక్కడ అప్పులలో వచ్చి తీసుకొని పోతాడో అని ఆశతో ఎలీషా వైపు చేతులు జాచిందామా. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకునే విషయం అది. మన జీవితం ఎంత పవిత్రంగా మనం కాపాడుకుంటే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవునికి ఇచ్చిన దాంతో తృప్తిపడి, అది భర్తను కావచ్చు, భార్య కావచ్చు, నీ జీవిత భాగస్వామిని బట్టి నువ్వు తృప్తిపడి అంతటితో సంతృప్తి చెందాలా. లోకాశలు, నేత్రాశలు నీవు కలిగి ఉండకూడదు. ఈ విధవరాలు వలె నువ్వు బయట బాహుస్వరం అంతను తీసివేసేసుకోవాలా. వెండి బంగారం నీకు అవసరం లేదు. పేతురు, యోహాన్ అంటున్నారు కదా, శృంగార దేవాలయం వద్ద పుట్టుకతో కుంటివాడు, అయ్యా మీరు ఎవరో బలెగుండారబ్బా, మీరు రాజుల మాదిరి ఉన్నారు, ఏదో నాకు కొంచెం సహాయం చేస్తావా ఏమన్నా, పుట్టుకతో కుంటివాణి నేను అని పేతురు యోహాన్ అడిగితే, పేతురు యోహాన్ ఏమన్నారు? వెండి బంగారం మా యొద్ద లేవు గాని యేసు నామములో నీవు లేచి నడువు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అంటాడు, ఓ అమ్మా నువ్వు నన్ను వెండి అడగాకమ్మా, బంగారు అడగాకమ్మా, ఇచ్చేటప్పుడు అన్ని నీకు ఇచ్చే తల్లి, ముందు పరలోకం అడుగు నాయనా అంటాడు దేవుడు. మనమేమో అన్ని లోకంలో అన్ని కావాలి మనకి, లోకంలో ఉన్నటువంటి వెలగల వస్త్రాలు కావాలి మనకు, లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు మనకు కావాలా, లోకములన్నీ కూడా మనకు కావాలని ఈరోజు చాలా మంది ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమని ప్రార్థన చేస్తారంటే, వాళ్ళ నాశనం అయిపోవాలి ప్రభు, ఈ నాశనం అయిపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. మరికొంతమంది ఏమో వాళ్ళ అవసరాలు ప్రార్థన చేసుకుంటారు. నేను ఒకటి చెప్తా చూడండి, మనల్ని పుట్టించడానికి మనకి ఏమి ఇవ్వాలని తెలియదా? ఏమ్మా తెలుసా? తెలియదమ్మా. ఇప్పుడు నా కుమార్తె పుట్టింది, నా కుమార్తెకు బట్టలు ఎప్పుడు తేవాలో, ఎప్పుడు ఏం పోతాయో నాకు తెలుస్తుంది. నేను తెచ్చి పెడతా ఉంటే ఏదో ఒక రకంగా నాకు కలిగినప్పుడు, నాకు ఉన్నప్పుడు. ఈరోజు దేవుడు కూడా కలిగినప్పుడు ఆయనకి ఇవ్వాలని బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాడు, అంతేగాని ఇప్పుడు ప్రతి ఆదివారం నా కూతురు కొత్త డ్రెస్ వేసుకోవాలంటే నేను తెచ్చి పెట్టగలుగుతానా? పెట్టలేం. నా స్తోమతను బట్టి, నా స్థాయిని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి అప్పుడు నా బిడ్డకి ఇచ్చుకుంటా. దేవుడు కూడా అంతే. దేవుడు నీకు అవకాశం వచ్చినప్పుడు, నీ సమయం వచ్చినప్పుడు నీ బ్రతుకుని మారుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకుని మార్చగల సామర్థ్యం దేవునికే మాత్రమే ఉంది. చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్ర నుండి ఎట్లయినను తొలగిపోవునేమోను అని భయపడుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. ఎవరు చెరుపుతున్నారంట మన మనసులు? ఇప్పుడు సర్పము చేత హవ్వ ఏమైందంట? మోసపరచబడింది. దేవుడు అంటున్నాడు, ఒరేయ్ సర్పము హవ్వని ఏ రీతికి మోసం చేసిందో మీ మనసులను కూడా అది మోసం చేస్తుందిరా, మీకు తెలుసుకోండి. హవ్వను మోసం చేసినట్లు అది మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. అది ఎంత గొప్ప శక్తి అంటే సైతాన్ని కానీ గమనించండి. దేవుడు మట్టితో తీసుకొని పురుషుని చేసినాడు కదా, ఆదామును చేసిన కొద్ది రోజుల తర్వాత, లేదంటే ఆ సమయంలోనే అనుకున్నాడు దేవుడు, ఆదాము చాలా జ్ఞానవంతుడు, ఆదాము చాలా మంచివాడు, ఆదాముకు ఒక తోడు పెట్టాలని చెప్పి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకను తీసి హవ్వను చేసి ఆమెకేమని పేరు పెట్టినాడు? నారి అని పేరు పెట్టినాడు. ఆమెకి ఏం పెట్టినాడు? ఆమెకి నారి, హవ్వగా దేవుడు నియమించినాడు. మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరి బిడ్డలు? వీళ్ళిద్దరు ఎవరు చేసినారమ్మా? వాళ్ళిద్దరిని దేవుడు చేసినాడు.
దేవుడు చేసిన వాళ్ళ బిడ్డలని ఇప్పుడు ఎవరు పోయి మోసం చేసినారు? సర్పం అంటే ఎవరు? సైతాను పోయి, అంటే ఎవరిని మోసం చేసింది ఒకటేసారి? ఇది దేవుని బిడ్డలను మోసం చేసింది. చూడండి, అది ఇంకా మనమేం భక్తులు మమ్మ, నాకు అర్థం కదా, మనల్ని మోసం చేయదా? ఇంకా మనం ఎంతమ్మా దానికి? దేవుని చేతిలో చేసిన ఆదామును అవ్వనే సినిమా చూపించిందంటే, తోటలో నుంచి బయటికి పంపించేట్టు చేసిందంటే, మీరు దేశ దిమ్మర్లు అయిపోతారని అనిపించింది చేసిందంటే, మీకు పంట ఉండదు, పొలం ఉండదు, ఏముండదురా, మీరు నాశనం అయిపోతారని దేవుని నోట చెప్పించిందంటే, అది అమ్మ ఎంత గొప్పదిరా నాయన అది సైతాను. ఇంకా మరి మనం ఎంత? ఆదాము కంటే గొప్పలమా? ఆదాముకు పులి అంటే పులి పెట్టినాడు, సింహానికి సింహం అని పెట్టినాడు, కుక్కకు కుక్క అని పేరు పెట్టినాడు. ఇప్పుడు మనమైతేనా పందికి కుక్క అని పెడతాం, కుక్కకు పంది అని పెడతాం. మన జ్ఞానం అది, ఆదాము జ్ఞానమేమో అది. ఈ రోజున మరి అంత జ్ఞానం కలిగిన వ్యక్తులను, దేవుని బిడ్డలని వాడు మోసం చేసినట్టు మనల్ని మోసం చేయలేడా? చేస్తాడు. మన హృదయాలు చెరపనిస్తాడు వాడు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ భక్తుడు, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచు. సరళత అంటే ఏంది? సరళత అంటే తెలుగులో సరళత అంటే గమ్యం. సరళత అంటే గమ్యము నుండి వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని తొలగిపోయేట్టు చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ పవిత్రత నుండి వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని తొలగిపోయేట్టు చేస్తా ఉన్నాడు. ఈ రెండు పనులు వాడు పట్టుకోనాడమ్మా. ఇది మీకు పాయింట్ చెప్తున్నా చూడు. మొదటి పాయింట్ ఏంటంటే, వాడు మనల్ని గమ్యము నుండి తొలగిస్తా ఉన్నాడు, పవిత్రత నుండి తొలగిస్తా ఉన్నాడు. ఏందమ్మా రెండవది? ఈ రెండు పనులు వాడు చేస్తానే ఉంటాడు అనమాట. మనల్ని దేవుని దగ్గర రానియకుండా, దేవుని ఎడబాటు చేస్తూ, దేవునికి దూరంగా పెడుతూ, పవిత్రతను కాపాడుకోకుండా, వాని ముఖ్య ఉద్దేశాలు ఈ రెండే. మన హృదయంలో మోసం చేస్తూ మనల్ని మోసం చేస్తున్నాడు వాడు. జాగ్రత్త, మేలుకో క్రైస్తవుడా, విశ్వాసులారా మేలుకోండి. ప్రభు అంటున్నాడు, సర్పము కీర్తికై హవ్వ మోసపరిచినట్లు మీరు మీ హృదయాలను చెరపనీయకుడి, మీ మనసులను చెరపనీయకుడి. మీ మనసులో యేసు ప్రభు మాత్రమే ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. వాడు నిన్ను కదిలించినా, వాడు నిన్ను ఎడబాటు చేసినా, వాడు నిన్ను తొలగిపోయేట్టు చేసినా, నీ గమ్యం నుంచి తొలగిపోయేట్టు చేసినా, పవిత్ర నుంచి తొలగిపోయేట్టు చేసినా, నువ్వు ముందు మానాల్సింది మందిరం కాదు, వాని తల రొక్కాల ముందు. అది నువ్వు చేయాల్సిన పని. మనం ఏం చేస్తామంటే వానికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా వానితో పాటే సంసారం చేస్తూ ఉంటాం మనం. ఈ వల్ల దేవుళ్ళే ఇంకా లెక్కలే, ఏమిలే, ప్రార్థనలే, కూటంలే, విశ్వాసంలో, ఉపవాసంలో, నిరీక్షణలే, ఏమిలే. ఇంక ఈ వల్ల వాని మోసానికి మనం దాసులం అయిపోతున్నాం, వాని మోసానికి మనం బానిసలం అయిపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి మీ హృదయం ఎలాగుంది? ఇక్కడ ఈ భక్తుడు భక్తిని బట్టి తన కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. హల్లెలూయా. అంటే దాని అర్థమైంది, ఆ భక్తుని మనసు చెరిపోలా. ఆ భక్తుడు చాలా భక్తిగా దేవుని పూజించాడు, దేవుని నమ్మకంగా ఆరాధించాడు. శ్రమల్లో, నిందల్లో, ఇంట్లో ఉప్పు కారం ఉన్నా లేకపోయినా, ఇంట్లో పరిస్థితులు ఏమి లేకపోయినా, కొంచెము నూనె ఉందంట ఇంట్లో, కానీ ఎవరిని ప్రేమించాడు? వాళ్ళ భర్త దేవుణ్ణి ప్రేమించినాడు. భక్తి గలవాడు, ఎంతో భక్తి గలవాడు. కాబట్టి తన భార్య విధవరాలైతానే దేవుడు సహాయానికి ఎలీషాను పంపించినాడు. ఈరోజు మన హృదయం కూడా మోసపరచబడతా ఉంది. జాగ్రత్త, మేలుకో. మీరు కూర్చున్న వాళ్ళందరూ కూడా మన మోసాలకు గురైపోతా ఉంటాం. 10 రూపాయలు కట్టుకోండి, నెల 10 ఏళ్ళ తర్వాత మీకు 10 లక్షలు వచ్చదంటాం. మనకు ఆశ, నెలకు 10 ఏముంది పని, పోయి కడతాం. కట్టిన ఒక 6 నెలలకు, 7 నెలలకు మొత్తం ఆంధ్ర, ఇండియా మొత్తం కడతారు. ఏముంది, 10 రూపాయలే కదా, కట్టు. ఆ కంపెనీ వానికి ఒక 6,000 కోట్లు, 10,000 కోట్లు అవుతుంది. వాళ్ళ లాస్ట్కి ఏమంటాడంటే, మూసేచ్చన్న, జరగలే, మొత్తం నష్టపోయినా దొంగ లెక్కలని చూపించి వాడు మీరు ఇచ్చిన 10 డబ్బులంతా మూటేసుకొని ఎవరికైనా బినామీని పెట్టి, వాని పెట్టి, వీని పెట్టి, వీడు 1 సంవత్సరం జైలుకైనా పోయి వచ్చి ఇంకా పాపం అంతా కోర్టు ఏం చేస్తుంది, కొట్టేస్తుంది. ఇంకా వీడు శిక్ష పొందాడు అని కొట్టేస్తుంది. కొట్టేసినాక మీరు కట్టిన 10 రూపాయలు ఇండియా మొత్తం కడతారు. ఎందుకు? మనకు ఆశ ఎక్కువ. మోసానికి మనం ఏటికే నమ్ముతాం. ఇంటికాడకు ఒకడు వచ్చాడు, ప్లాస్టిక్ సామాన్లోడు 2 టబ్బులు తీసుకొని కొడతాడు, పటా టపా 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 అని కొడతాడు. ప్లాస్టిక్ టబ్బులు చూసినారా? నల్ల టబ్బులు ఇంటికాడకు వచ్చి వాడు మన ముందర పటా పటా అని కొట్టి రోడ్డు గిట్ట కొడతా, అట్ట ఎంత గట్టిగా ఉన్నాయి అని మనం తీసుకుంటాం. తీసేటప్పుడు వాడు అయ్యాడు మనకు,
ఈ బాండ్ ఇది కొత్తవి, కానీ ఇది ఇచ్చాడు మనకు, పక్కటి తీసి ఇచ్చాడు మనకు. మనం ఇంక ఈ కూడా అట్నే ఉంటాయి కానీ పెడతాం, ఎండకు పెడతాం, గాలికి పెడతాం, వానకు పెడతాం. చిన్న కలర్ పోయి అటు పోయి ఇటు పోయి సడన్గా ఏదైనా పొరపాటు అంటే కాలో గీలో తగిలింది అనుకో, ఏమవుతుంది? అది పట్టని బాగులుతుంది. ఏమైనా ఇప్పుడు మనము మోసపోయినాం. ఏమైపోయినామమ్మ? ఇప్పుడు మనము మోసపోయినాం. టైడ్ డిటర్జెంట్ సోప్ వాడండి, మీ షర్టుకున్న మరకను ఒక్క క్షణంలో తీసేసుకోండి అంటాడు వాడు. ఇటు పోతుంది, జమ్మని ఇటు పోతుంది కదా, పైనంతా మురికి. ఇది మాత్రం ఎట్టుంటుంది? ఇటు పోయేటప్పుడు తెల్లగా అది టైడ్ తీసుకొని రాబోయే ఈసారి నువ్వు ఏమి ఎంత అనుకునేది 200-300 ఉంటుంది. ఏమి బాగా పోతుంది మురికి. లేకపోతే నేను ఉతుకాను గుడ్డలు, మీ అమ్మతో తెచ్చుకో. అది తెచ్చేనే ఉతుకుతా. ఏం తెచ్చే? టైడు, ఏరియల్, సరుపు. ఏం కాదులే, చేత్తట బ్రష్ కొట్టి పోతుంది. పోదు. మనం వాని యాడ్ చూసి మనం నమ్మి మోసపోతాం. మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా? మీ ముఖం మీద మొట్టేలు ఉన్నాయా? అయితే ఈ క్రీమ్ వాడని అంటాడు. ఎన్ని క్రీములు చూపించాడు వాడు మనకు, టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ. కొనడమే 500, 400, 300. తెచ్చే మొట్టేలు పోతాయా? ఇంకా మొట్టేలు ఎక్కువైతాయి, ఇంకా నల్లగా అవుతాం కదా. ఒకటి కాదు, ఎన్నో. ఈ లోకమంతా మాయే. ఒక విషయం చెప్పంటావా? ఈ లోకమంతా బతికేది నీ మీదనే. నువ్వు సంపాదించే ట్యాక్స్ కావచ్చు, నువ్వు కొనే పేస్ట్ మీద కావచ్చు, నువ్వు కొనే బ్రష్ మీద కావచ్చు, చక్కెర మీద, కందిపప్పు మీద, ప్రతిది కూడా నువ్వు కట్టే ప్రతి రూపాయి మీద ఈ ప్రపంచం బతుకుతా ఉంది. ప్రపంచం అంతా మోసం చేస్తా ఉంది మనల్ని. జాగ్రత్త. అందరిని చూసి మోసపోవద్దు, అందరిని చూసి వెర్రి వాళ్ళు అవ్వద్దు, ప్రతి ఒక్కటి నమ్మొద్దు. దేవుని మాత్రం ఆశ్రయించండి. ప్రతి విషయంలో మనుషులను చూసి మోసపోయి అలసిపోయిన బతుకులు మనవి. అందరినీ అన్నా నేను వాడిని నమ్మినన్నా, నన్ను మోసం చేసాడన్నా, నాకు ఇప్పుడు కడుపు వచ్చింది, కడుపు తీసేసుకోమంటున్నాడు అన్నా. ఎవరు మోసపోమన్నారు నిన్ను? ఎవరు ప్రేమించమన్నారు నిన్ను? ఏమంత తొందర నీకు? నిండా 13-14 వయసుకు ఉండదు నీకు. ఈరోజు ఎంతో మంది యవనస్తుల ఆడపిల్లలైతేనేమి, యవనస్తులైతేనేమి, పెద్దలైతేనే, పెళ్ళైన వాళ్ళు కూడా దరిద్రులు. కొంతమంది పెళ్ళై భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, కానీ పొరుగింటి భార్య అందం కనపడుతుంది. మోసం. జాగ్రత్త. అందం, సౌందర్యం వ్యర్థం, మోసకరమైనది వాక్యం సెలవిస్తా ఉంది. నిన్ను నేను చెప్పేది అదే. వాని పని ఏంటంటే దేని నుంచి వాడు తొలగిస్తాడు? పవిత్రత నుండి వాడు ఏం చేస్తాడు? మనల్ని తొలగించడం లేదా? ఇప్పుడు మామిడికాయలు కాడికి పోయినాం అనుకో, మనం ఏరుకుంటుంటే వాడు ఒప్పుకోడు. పట్టుకిన 2-3 కాయలు వేసింటాడు వాడు మధ్యలో. ఏం కాయలు? మంచి వేసింటాడా? పచ్చిటో కొంచెం మాగనేటివో ఏడు కూడా వేసింటాడు. తక్కువ మనం మంటి పెడతాం, ఆడు పెడతాడు, మనం పెడతాం. ఇంటికి వచ్చి తింటే కానీ దాని రుచి మనకు ఎవరైనా అనవసరంగా తెచ్చుకునేవి మామిడికాయలు. అప్పుడు ఇప్పుడు ఎవరు మోసం చేశారు మనల్ని? మనమేమో డబ్బు ఇచ్చినాం వానికి, కానీ వాడు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు మోసం చేసినాడు. ఈరోజు బంధాలలో కూడా అంతే, అన్నదమ్ముల మధ్యలో అంతే, అన్న చెల్లెల మధ్యలో అంతే. ఎక్కడ చూసినా మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. కాబట్టి మోసపోయి ఎంతకాలం బతుకుతావు? ప్రభు అంటున్నాడు, నీ పవిత్రతను కాపాడుకో, నీ గమ్యమును కాపాడుకో, నిన్ను మనుషులు ఎవ్వరు మోసము చేయలేరు. ఇప్పుడు ఈ బత్తికల భర్త ఉన్నాడు కదా, ఈయన నిజంగా మంచోడు కాబట్టి అప్పు చేసినాడు, దొంగతనం చేయలే. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చేశాడు ఈయన? అప్పులు చేసుకున్నాడు, దొంగతనాలు చేయలే. గుర్తుపెట్టుకోండి. అప్పులు చేసుకొని ఇంట్లో సాకినాడు, కట్టుకుంటాననే ధైర్యం, కష్టపడినాడు, భక్తి చేస్తా ఉన్నాడు, అప్పులు కట్టుకుంటా వస్తా ఉనింటాడు. అంతేగాని మోసము చేయలే. న్యాయంగా, ధర్మంగా అప్పు తీసుకొని అప్పుకు వడ్డీ కడుతూ కుటుంబాన్ని సాకుతూ వచ్చినాడు. హల్లెలూయా. అది దేవుని భక్తి. దేవుడు నేర్పించేది మనకు అదే. అన్యాయం చేయమని దేవుడు చెప్పడు, అపవిత్రంగా జీవించమని దేవుడు చెప్పడు, మోసాలు చేయమని దేవుడు చెప్పడు, వ్యభిచారం చేయమని దేవుడు చెప్పడు. దేవుడు ఈ లోకంలో ఏది నువ్వు చేయొద్దు, లోక సంబంధమైన మలినము నీవు అంటించుకోవద్దని దేవుడు బహాటంగా చెప్పేవాడు ఆయన, ఓపెన్గా చెప్పేవాడు ఆయన. కాబట్టి మరి మనము ఇప్పుడు దేవుని మాట వింటే పవిత్రతను మనము కాపాడుకోగలుగుతాం, సరళతను మనం గమ్యం మనం కాపాడుకోగలుగుతాం, గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. కాబట్టి ఏదో ఈ లోకంలో శ్రమలను చూసి భయపడి దిగులు పడద్దు, గమ్యము చేరుకో. హల్లెలూయా. సైతానుగాడు సర్పం మాదిరి వచ్చి మోసం చేస్తాడు, జాగ్రత్త. తొడేళ్ళు మన మధ్యలో దూరుతాయి, జాగ్రత్త. అబద్ధ బోధకులు మన మధ్యలో దూరుతారు, జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, పైనున్న వాటన్నిటినీ వదిలేసేయండి, అందరి మీద ఆశ వదిలేసేయండి,
ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. మీరు భక్తి చేయండి. మీ భక్తిని బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతా, మీ బిడ్డలను కాపాడుతా, ఏ కీడు ఏ అపాయం మీ దరికి రాకుండా నేను చూసుకుంటా అని ప్రభు మనకు సెలవిస్తా ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఏ రీతిగా మన బ్రతుకులు సరి చేసుకోవడానికి వచ్చినాం? ఏదో ప్రభు దీవిస్తాడు పదా, ఆశీర్వదిస్తాడు పదా, వాళ్ళ కళ్యాణ బాగా ప్రార్థన చేస్తాడు మన కొరకు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా పోదంపా అంటే ఏదో నామకార్థంగా వస్తే ప్రయోజనం లేదు, ఆచారంగా వస్తే ప్రయోజనం లేదు, ఏదో దేవుడు చేస్తాడు కదా అని ఆశతో వస్తే ప్రయోజనం లేదు. ఆసక్తితో ప్రభువా నాకు మొదటగా నీ రాజ్యం నాకే, నాకు జీవ కిరీటం నాకే, నీ జీవ గ్రంథంలో నా పేరు రాయి ప్రభువా. ఇది నీ ప్రార్థన. ఇది చేయి నువ్వు ముందు, భక్తి చేయి ముందు. భక్తి చేసి రక్తి చేసి అన్ని కలిసిమెలిసి మిక్సింగ్ కొట్టాకు. ఎందుకంటే రుద్దిన కారంలో టేస్ట్, కారంలో ఉన్నటువంటి దంచడంలో ఉన్నటువంటి టేస్ట్. నేను చెప్పేది మీకు అదే. కష్టపడితేనే మీకు అనుభవం, కష్టపడితేనే మీకు సమృద్ధి, కష్టపడితేనే మీకు సంతోషము. ఏదో లోకంలో ఒక సామెత ఉంది, కష్టమే ఫలి, కష్టమే ఫలి. కష్టపడితేనే ఫలితం వస్తుంది, ప్రయాసపడితేనే అద్భుతాలు జరుగుతాయి, ప్రయాసపడితేనే ఘనమైన కార్యాలను జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఇది మొదలుకొని దేవుడు మన జీవితంలో సర్వ సమృద్ధి నింపునుగాక. హల్లెలూయా. యోవేలు 2వ అధ్యాయం 19వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 19వ వచనం. మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తృప్తి పొందినంతగా ఏమేమి ఇచ్చాడంట? ధాన్యము, కొత్త ద్రాక్ష రసము, తైలము మీకు పంపించేదను. ఎట పంపించాడంట? అవి కూడా తృప్తిగా. ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? పంపించా అంటాడా, అడిగితే ఇచ్చా అంటున్నాడా? ఏమ్మా ఏమంటాడమ్మా? పంపించా అంటున్నాడా, ఇచ్చా అంటున్నాడా? పంపించాలి అంటే అర్థం ఏంది? నువ్వేం చెప్పాకు, నాకు తెలుసులే, నేను ఎప్పుడు ఏమి ఇవ్వాలో పంపించపో. అంతే కదమ్మా, అంతే కదా. మరి పంపిస్తా, నేను పంపిస్తాను. కాబట్టి పంపించే దేవుడు మనకున్నాడు. తగిన కాలంలో తగిన సమయంలో మనకు అన్ని ఇచ్చే దేవుడు, పంపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి నువ్వేం అడగాలి ఇప్పుడు ప్రభువుని? మరి నేను చెప్పినట్టుగా నా ఈ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, జీవ కిరీటం నాకు దయచేయి ప్రభువా, జీవ గ్రంథంలో నాకు పేరు రాయి. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. దేవుడు నీకు ఏమేం కావాలో అన్ని పంపిస్తాడంట ఆయన. ఇప్పుడు ఈ విధవరాలకి ఎవరు కావాలా? ఎలీషా కావాలా? పంపించాడా లేదా? నాకు ఎలీషాను పంపు, ఎలీషా వచ్చే నాకు నూనె పొట్టి పాత్రలు అని. అసలు ఆమె కథ తెలుసా? పోనీ ముందే ఆమె ఊహించిందా? జరగనిది ఆమె జీవితంలో జరిగింది. అయిపోయింది. నా కొడుకులు అప్పులోడు వచ్చి తీసుకొని పోతాడు, నేను ఇంకా రోడ్డు మీద పడతా, నాకు ఎవరు లేరు అని ఏడి సచ్చంటది పాపం, దిక్కుది లేక. అప్పుడే వచ్చి ఎవరు తలుపు తట్టినారు? ఎలీషా తలుపు తట్టినాడు. అయ్యా ప్రవక్త గారు, మీరు మా ఇంటికి వచ్చి ఏం కావాలమ్మా నీకు? నా బాధలు, నా సమస్యలు, నా బాధలు, నా అప్పులోడు వచ్చి ఇప్పుడే వచ్చి నన్ను తిట్టిపోయినాడు అయ్యా, నా కొడుకులు తీసుకొని పోతాడంటయ్యా, ఏం చేయమంటావు దేవా, ఏం చేయమంటావు ఎలీషా గారు, చెప్పండి అయ్యా ప్రవక్త గారు. ప్రవక్త సరే అమ్మా అని ఇంకా తర్వాత కథ అంతా జరిగింది. నువ్వు నమ్ముకున్నారు, అప్పులు తీరిపోయినాయి. ఇప్పుడు ఎట్టున్నారు వాళ్ళు? ఇప్పుడు సంతోషముగా ఉన్నారు. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అదే. మొదట నీ స్థితి ఇప్పుడు కొంచెమై ఉండొచ్చు, తుదకు నీ స్థితి అత్యున్నతమైన స్థానంలో దేవుడు నిలుపునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తనలు 143, కీర్తన 143, 11వ వచనం. యెహోవా నీ నీతిని బట్టి నా ప్రాణమును ఎక్కడి నుంచి? శ్రమలలో నుండి. అమ్మా ఏందంటమ్మా? తప్పించుము. హల్లెలూయా. నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని బట్టి మాత్రమే మన శ్రమల నుంచి విడుదల. ఇక్కడ కూర్చున్నాడు, నేను ఎవరు నీతిమంతులం కాదు, ఒక్కడు నీతిమంతుడు లేడని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక్కడు నీతిమంతుడు అయితే గమనించండి. ఏనైనా మరి నువ్వు నీతిమంతుని కాదా?
షేప్ మాకెందుకు చెప్తున్నాను వాక్యం అంటారు కొంతమంది, ఇట్లా తింగర్ ప్రశ్నలు వేసి కొంతమంది ఉంటారు అన్నమాట. కానీ నేను చెప్తున్నా వినండి, నీతిమంతులు ఒక్కరు లేరు, అయితే ఎవరైతే యేసుక్రీస్తు రక్తమును వారు ప్రోక్షించుకుంటారో, ఎవరైతే వారి ప్రతి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో, ఎవరైతే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే భక్తి చేస్తూ విశ్వాస పోరాటంలో పోరాడుతారో, ఎవరైతే దేవుని కోసం బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు అని అంటారో, వారిని దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవరం నీతిమంతులం కాదు. అయితే ఒకవేళ నీతిమంతుడువా అయితే దేవుని నీతిమంతుడు చేస్తాడు. నాకు నీతిమంతుడిగా ఉండాలనేది ప్రభా. కొంతమంది అంటారు, ఏ నట్టమాడుతావు, నేను నీతిమంతుణ్ణి, అట్ట మాట్లాడాకు, నేను ఎంతో నీతిమంతుణ్ణి అంటారు చాలామంది కదా. ఎవరిని కాదు నీతి ఉండదు. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక కీర్తి, ఏదో ఒక తలంపులు మనకు ఉండనే ఉంటాయి. ప్రతి దేవుని పిల్లలారా, మరి ప్రభు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పించు. దేవుడు అంటే దేన్ని బట్టి? ఆయన నీతిని బట్టి. యేసు ప్రభు నీతిమంతుడా కాదా? తండ్రి నీతిమంతుడా కాదా? తండ్రి నీతిమంతుడు కాబట్టి, తండ్రి కృపామయుడు కాబట్టి, తండ్రి మనమంటే పిచ్చి కాబట్టి, మనమంటే ప్రేమ కాబట్టి, సాక్షాత్తు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి అనుగ్రహించినాడు ఆయన. యేసు ప్రభు పుట్టడం గల కారణం అదే, తన తండ్రిని సంతోషపెట్టుటకు. అందుకే అంటాడు, ఇదిగో తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. నేను వచ్చిన పని అయిపోయింది డాడీ, ఇంకా నా ఆత్మని తీసుకో. సరిపోయిందా లేదా లెక్క? ఏమ్మా చూసినారా దేవుడు మరి ఎంత గొప్పడో. కొడుకును పంపించి, కొడుకుకేమో నాయన మీద ప్రేమ, నాయనకేమో కొడుకు మీద ప్రేమ, ఇద్దరికేమో మన మీద ప్రేమ. మనమేమో ఆ ప్రేమను క్యాష్ చేసుకోవాలని మనం చూస్తాం. క్యాష్ చేసుకోవాలి అంతా. వాళ్ళిద్దరిని ఎర్రలను చేసి, ఆ పరిశుద్ధాత్మశక్తిని ఎర్రిదాన్ని చేసి, ఎర్రను చేసి, మనకు అన్నీ కావాలా, గొంతమ్మ కోరికలన్నీ తీర్చుకోవాలి మనం. అది అందుకు మనం ప్రార్థనకు వచ్చేది, అందుకు మనం ఉపవాసాలు ఉండేది. ఏమ్మా ఎందుకున్నాము ఉపవాసం అంటే, అదో నా ఎదురింటాడు నన్ను నేను తిట్టినాడు, వాని చెయ్యి ఇరగాలని ఇప్పుడు ఉపవాసం ఉన్నట. ఎందుకు ఉందంట ఉపవాసము? వాని చెయ్యి ఇరగాలనంట. చెయ్యి ఇరిగితే నీ చెయ్యి ఇరగదా? ఇరుగుతుంది ఇరగదా? నీకు రెండు చేతులు ఇరిగి పెట్టుకుంటావు ఇట. అప్పుడు వాడు అంటాడు ఎదిరింటాడు, అప్పుడు నా చెయ్యి ఇరిగింటే నగి సచ్చినావు, చూసినావు దేవుడు ఉన్నాడు. అప్పుడే చూడు రెండు చేతులు ఎంచుకొని చెప్పుకొని ఇటు ఉండవు చూడు. ఏమైంది ఇప్పుడు నీకు? వాన ముందరిని సిగ్గు తీస్తాడు దేవుడు. జాగ్రత్త. దేవుడు అన్నాడు, నీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. దేవుడు సిగ్గు తీసేటను సిగ్గు తీర్చాడు, ఘనత ఇచ్చే సమయంలో ఘనతని ఇస్తాడు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకే నేను చెప్పిన మాట, ఆయన నీతిని బట్టి మన ప్రాణమును శ్రమల నుండి ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడంట? తప్పిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఏమా చెప్పండి, ఆయన నీతిని బట్టి మన శ్రమలు ఏమవుతున్నాయి? తప్పిపోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ ఎదురుగా మీరు నడిచే దావులన్నీ ముళ్ళులు, రాళ్ళు, గచ్చంతో నిందనుకో, గాజు పెంకులు ఉన్నాయనుకో, నడుస్తారా? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? రే మీరు చిన్నగా వచ్చానండి, నేను ముందు పోయి నడిచే మెయిన్ దావ క్లియర్ చేసుకుంటా వచ్చా, మీరు నా అడుగులోనే రండి. అట్ట ఇటు కాలు పెడితే మీ కంపలు గింపలు గుచ్చుకుంటాయి. అప్పుడు నాయన ఏం చేస్తాడు? ముందు మీ కంప కొడతాడు, రాజులు ఎరుకుంటా, చెరుకుంటా, మొత్తం ఆ వాళ్ళకు ఒడ్డుకు చేరేంత వరకు నాయన కష్టపడతాడు. అమ్మ కష్టపడుతుంది, అక్క కష్టపడుతుంది, నాయన కష్టం. ఎందుకంటే నీ కాలుకు ముళ్ళు తగులుకోకుండా. కాబట్టి ఇప్పుడు నీ మార్గమును సరళం చేయడానికి దేవుడు తప్పిస్తాడంట. శ్రమల నుంచి దేవుడు ఏం చేస్తాడంటమ్మా? తప్పిస్తాడు. మన దీపం దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎక్కడ? చీకట్లో వెలిగించుకుంటామా, క్యాండిల్ పగులు వెలిగించుకుంటామా? ఇప్పుడు దేవుడు ఎక్కడ వెలిగిస్తాడంట మరి వెలుగు? చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై. చీకటిలో వచ్చిందంట వెలుగు. ఇప్పుడు దేవుడు ఇక్కడ నా దీపం యేసయ్యను వెలిగించంటే ఎప్పుడు వెలిగించుకోవాలి మరి దీపం? మనం కూడా ఇప్పుడు చీకటిలో ఉన్నప్పుడు మనము వెలిగించుకోవాలి. ఇప్పుడు మనమందరం అంధకార చీకటి శక్తులతో మనం నిండిపోయి ఉన్నాం. ఇప్పుడు వెలిగించుకోవాలి మరి మనం. వెలిగించుకోకపోతే మన కాళ్ళకు ముళ్ళులు ఎక్కుంటాయి, వెలిగించుకోకపోతే మన కాళ్ళకు రాళ్ళు తగులుతాయి.
దాని అర్థం ఏంది? వెలుగు యేసు ప్రభు లేకపోతే మన జీవితం అంతా ఇబ్బందులు, శ్రమలు, వ్యాధులు, బాధలతో నిండిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇదే అవకాశం. చీకటిలో ఉన్న మనలను దేవుడు వెలిగించడానికి, ఆయన వెలుగు మన మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు సరే, ఆయన వెలుగు ఆరిపోతుంది అంటున్నా, ఆయన వెలుగు ఆరిపోతుంది అంటున్నా, ఆయన ఇచ్చే దీపం ఆరిపోతుందా? ఆరిపోతుందమ్మా. అదే ఇప్పుడు మనం పాడినాం కదా, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఏమైందంట? తోరణం ఏంటంటే ఏకంగా దీపాలు ఏమైనంటే ఇప్పుడు తోరణం. ఇప్పుడు ఇది ఒక తోరణం. అందంగా ఉందా లేదా? ఉంది కదా. అంటే ఇది ఒక తోరణం. దేవుడు అంటున్నాడు ఇప్పుడు తోరణం అంటే ఇప్పుడు వీధి లైట్లు ఉన్నాయమ్మా. ఇది ఒక వీధి లైట్ ఉంటుంది. ఒక 10 అడుగులకు ఇంకొక లైట్, 10 అడుగులకు ఇంకొక లైట్, 10 అడుగులకు ఇంకొక వీధి లైట్. దాన్ని ఏమంటారు? తోరణం. ఈ నుంచి ఆడికి పోగానే మనకు ఇంకొక లైట్ వస్తుంది కదా, ఇంకొక లైట్ ఉంటుంది. ఈ నుంచి ఇంకొకరంత ముందుకు పోతే ఇంకొక లైట్ పడుతుంది. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు నువ్వు చీకటిలో నడవకుండా, నీకు పాములు, తేళ్ళు, కుక్కలు, గిక్కలు ఏం అడ్డం రాకుండా నీకు ఈ మానవుడు ఏం చేసినాడు? లైట్ కనిపెట్టి నీకు అడుగడుగును లైట్లు వేసినాడు. కానీ దేవుడు మన హృదయములో లైట్ వేసేవాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయము చీకటితో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది, వ్యసనాలతో నిండిపోయింది నీ హృదయం, మలినముతో నిండిపోయింది నీ హృదయం. ప్రభు అంటున్నాడు, ఒరే చీకటిలో ప్రార్థన చేసుకో, నీ చీకటి నేను వెలుగుగా మారుస్తా. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా ఇప్పుడు వెలుగుతో నిండిపోతా ఉంది. రాత్రిపూట అయితే ఇంకా డిస్కోలు, లైట్లు, కథ ఎన్నో ఉంటాయి రాత్రిపూట్ల. మనకి ఈ లోకంలో వెలుగు గురించి కాదు నేను మాట్లాడేది, దేవుడిచ్చే వెలుగు గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన మనల్ని తన ఒడిలో సేద తీర్చుకుంటే దేవుడు ఆయన. కాబట్టి ఆయన మనల్ని ప్రతి చోట సాక్షి నిలబెట్టాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మనకు పుట్టిన బిడ్డలకు మనం ఏం చెప్తాం? ఒరే రేపు మంచిగా చదువుకో, మాకు మంచి పేరు తీసుకుంటారా, మాకు ఊర్లో మా పేరు నిలబెట్టు, మాకు మర్యాద పోగొట్టాకు, మాకు మంచి గౌరవం తీసుకుంటారా అని చెప్తామా? చెప్పమమ్మా? చెప్తాం. ఒకవేళ వాడు ఏదైనా తప్పు చేశాడు అనుకో, మన గౌరవం పోయిందనుకో, మన మర్యాద పోయిందనుకో, మనం ఏమంటాం? మనము వెంటనే అనవసరంగా నేను కన్యరా, నేను అనవసరం 9 మాసాలు మోసి కన్యరా నిన్ను, నా కడుపు ఎంత వేదన పెట్టినవారు నాకు, నా కడుపులో, నీకు కూడా అవసరం కొట్టుకుంటుంది రే అంటదా అమ్మ? అంటదనదా? అంటది. మరి ఇప్పుడు మనకు పుట్టిన బిడ్డలకే మనం అంతంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒడిలో మనకు సేద తీరుస్తాడంట. ఒడిలో సేద చేసినప్పుడు అమ్మ ఏం చెప్తుంది? ఒరే నాన్న ఎంత ముద్దుగా ఉండవురా, ఇట్నే ఉండరా, బంగారు ముద్దుగా ఉండవు నైనా, ఫ్రెండ్స్ చెడ్డ ఫ్రెండ్స్ పెట్టుకోకనైనా, మంచి ఫ్రెండ్షిప్ పెట్టుకోనైనా, మంచి వాళ్ళతో ఉండనైనా అని చెప్తుందా? చెప్పదా అమ్మ? చిన్నప్పటి నుంచి బిడ్డలకి చెప్తుంది. యేసు ప్రభు కూడా అంతే. ఆయన ఒడిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు అన్ని మేలుకరమైనవి చెప్తూ ఉంటాడు, మేలుకరమైన మాటలు మనకు బోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన వలె నువ్వు బ్రతకాలని. హల్లెలూయా. ఇప్పుడు సర్టిఫికెట్ రాసేటప్పుడు సపోజ్ కళ్యాణ్ బాబు అని రాసినాం అనుకో, కళ్యాణ్ బాబు అంటే ఎవడు? వాళ్ళ ఆయన పేరు ఏంది, వాళ్ళ అమ్మ పేరు ఏంది అడుగుతారు, అడగరా? ఇప్పుడు సపోజ్ మా నాయన పేరు యాకోబ్ అని రాసినాం అనుకో, మీ అమ్మ పేరు అని అడుగుతారు, అడగరా? అడుగుతారు. మేరీ అని రాయాల్సిందే. ఇప్పుడు మరి మనం కూడా పరలోక రాజ్యానికి పోవాలంటే నీ తండ్రి ఎవరు అంటే అప్పుడు ఇక్కడ యాకోబు, మేరీ అని రాసుకుంటే పోం, మనం యేసయ్య అని రాసుకుంటే పోతాం. హల్లెలూయా. ఎవరు కుమారుని? ఇప్పుడు నువ్వు యేసయ్య కుమారునివి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు దేవుడు. యాకోబు కొడుకు కదా, ప్రత్యేకంగా విమానాలు పంపించాం పరలోకానికి అంటే పోతాడా? పరలోకానికి పోడు. వేరే దేశంగా పోతానేమో కానీ పరలోకానికి పోలేను కదా. యాకోబు, మేరీ ఈ రెండే మీ తల్లిదండ్రులు, మీరు, మీ బంధువులు, స్నేహితులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నా పిల్లలు, మీరు ఎవరు కూడా మనుషుల ద్వారా మనం పరలోకానికి పోలేము. మనం పరలోక రాజ్యానికి పోవాలంటే అందరూ అంతటి రక్షణ, మారుమనసు పొంది, ప్రతి మోకాలు యేసు నామములో వంగి బాప్తిజం పొంది, రక్షణ పొంది, దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం మరణిస్తే అప్పుడు నువ్వు మరుక్షణం ఎక్కడుంటావు? పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. సాల్లెమ్మ. పరలోకము నా దేశము అంటే ఇప్పుడు ఇదంతా ఏం దేశం? ఇప్పుడు
పరదేశం ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడు దేవునికి సంబంధమైన దేశం కాదు ఈ దేశం, ఎంత మాయలోకం. అందుకే చూడు, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను, ఏందంటమ్మా, నేను యాత్రికుడను. అంటే ఇప్పుడు యాత్ర అయిపోతేనే మళ్ళీ ఆడికి పోవాలా మనము? పొద్దుటూరుకు పోయినాక పొద్దుటూరులో ఉంటావా? పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాం, ఇంటికి మనం తొందరగా ముగించుకు పనులన్నీ చక్క 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 టౌన్ అంతా తిరిగి అవి కొని ఇవి కొని స్పీడ్గా వచ్చి ఇంట్లో పడి మన ఇంట్లోకి వచ్చి బట్టలు అట్ట ఇదిలించుకొని తలట అనుకొని ముఖం నీళ్ళు పోసుకొని టాయిలెట్కి వెళ్ళి పోతే వచ్చేట మన పరుపు మీద మన మంచం మీద కూర్చుంటే మనకి ఎంత సుఖం ఉంటుంది. ఉంటుందా ఉండదమ్మా? ఇప్పుడు మీరు నా ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో మాది ఉండగలుగుతారా? నేను మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో నా ఇంట్లో మాది ఉండగలుగుతానా? కాబట్టి మనం అందరం ఇప్పుడు ఈ లోకానికి ఎట్టొచ్చినామంట, యాత్రికులం. ఎట్టొచ్చినామంట, మనము టూర్కి వచ్చినాం, మనం పిక్నిక్ వచ్చినాం, మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి తిరిగి మళ్ళీ మన గమ్యము చేరాల, పోవాలి వెనక్కి. అలాగే యేసుప్రభు కూడా నువ్వు గమ్యం చేరుకోకపోతే నీ బతుకు నరకానికి అప్పగిస్తాడు. రెండో మరణం, మళ్ళా రెండో మరణం పొందుకోవాలి. ఈడ పొందుకునేది జాలని మళ్ళా రెండో మరణం పొందుకొని పోయి అగ్ని ఆరదు పురుగు సావదులో రాత్రి పగుళ్ళు బజ్జీలు ఓడల మాదిరి నల్లగా అయిపోతుంటాం అన్నమాట. అట్ట ఏగుతాం నూనెలో. కాబట్టి మనం ఆలోచన చేయాలమ్మా, చాలా అంటే చాలా దగ్గరలో ఉండం మనము, రాకడకు సమీపంగా ఉండం మనము. మొన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, 280 మంది 300 మంది దాకా చచ్చిపోయినారంట. ఆ ట్రైన్లో ఎట్టిన దేవుడు నిన్ను పెట్టలే, హల్లెలూయా, నిన్ను పెట్టలే, కాపాడినాడు. పాపం కరోనాలో ఎంతోమంది లక్షల కోట్లు సంపాదించిన చచ్చిపోయినాడు, పేదవాళ్ళు చచ్చిపోయిన, స్త్రీలు చచ్చిపోయిన, డాక్టర్లు, నర్సులు, ఎంతోమంది అధికారులు, రాజకీయ నాయకులు చచ్చిపోయినారు కరోనాలో. నువ్వు చచ్చిపోలే, హల్లెలూయా. ఎందుకు కాపాడినాడు? ఈయన్ని తిరిగి ఈయన్నే ఉండి అంట చూసినావమ్మా, ఫోన్ చేసి రే యాండోరా అమ్మా టౌన్లో ఉన్నావు, ఏం చేస్తున్నావు రా ఇంకా అమ్మాపిరిగా ఏముంటుందమ్మా, ఏం చేస్తున్నావు రా అమ్మాపిరిగా టౌన్లో, ఇంటికి రావు అంటదన్నదమ్మా. దేవుడు కూడా ఏరా ఏం పంట నీకు టౌన్లో, సత్సౌర రే మింగుతారా వాడు, పోతావరా నరకానికి, వెనక్కి రారా నాయనా అని ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తి హలో ఇనపల్లె డాడీ, ఏంది ఎస్ఐయా ఇనపల్లె మళ్ళీ చెప్పు, టవర్ లేనట్టుంది అబ్బబ్బబ్బా అని కట్ చేసినావు, మనకు ఏడపోయి పడతావు, నరకంలో పడతావు. సరే డాడీ వచ్చాను డాడీ, డాడీ కోప్పడానికి డాడీ, డాడీ ఏమో నాకు డాడీ వచ్చాను డాడీ, ఇప్పుడు బయలుదేరుతాను డాడీ, తొందరరా ఇంటికి రా, అమ్మ నీకోసం ఇంట్లో మంచి నీకు ఇష్టం వచ్చిన కూర చేసిందిరా, రా తిందాము అందరము. అవునా డాడీ, వచ్చాను డాడీ. ఇప్పుడు ఎట్లుంటుంది, ఇంటికి వచ్చి ఏమొస్తుంది వానికి, అమ్మ చేసిన వంట వానికి అబ్బుతుంది. అలాగే ఇప్పుడు యేసు ప్రభు నీకు కూడా ఫోన్ చేస్తా ఉన్నాడు, హల్లెలూయా. నీకు ఫోన్ ఎత్తి యేసయ్యా చెప్పు, ఏరా ఎప్పుడు వచ్చావు నా కాడికి, నువ్వు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు యేసయ్యా నేను సిద్ధం ప్రభువా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు రెడీ. దేవా నాకు ఇంకొక 10 ఏళ్ళ ఆయుష్, నా మనముని చూసుకుంటా, నా ముది మనముని. కొంతమంది ఆశ అంతా ఇదే, మనమని చూసుకుంటా అని, ముది మనం చూసుకుంటా అని.